యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 17వ బ్రిక్స్ సమ్మిట్కి అటెండ్ అవడం కోసం ప్రధాని మోడీ గారు బ్రెజిల్ వెళ్ళారు. ఆ సమయంలో బ్రెజిల్ దేశంతో కూడా బైలేటరల్ టైస్ బలపరిచారు. బ్రెజిల్ మోడీ గారికి ఆ దేశం యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, ఏదైతే ఆ దేశంలో హైయెస్ట్ అవార్డ్ ఫారినర్స్కి ఇస్తారో ఆ అవార్డ్ని మోడీ గారికి ప్రకటించింది. ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్. ఈ అవార్డ్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా మోడీ గారికి ప్రకటించారు. మోడీ గారు ఈ అవార్డుని భారతదేశంలో ఉన్న మొత్తం 140 కోట్ల భారతీయులకి వచ్చిందని చెప్పి, ఇది ఇండియా బ్రెజిల్ ఫ్రెండ్షిప్కి గుర్తని చెప్పి ప్రకటించారు. మొత్తం మోడీ గారు 5 నేషన్ టూర్లో ఉన్నారు. ఈ 5 దేశాల్లో 3 దేశాలు మోడీ గారికి హైయెస్ట్ అవార్డ్స్ ఇచ్చాయి. ఒకటి ఘనా వాళ్ళు, ఆఫీస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా అవార్డు. రెండోది ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఈ దేశం వాళ్ళు ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. మూడోది బ్రెజిల్ దేశం వాళ్ళు గ్రాండ్ కాలర్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదరన్ క్రాస్ అని చెప్పి. మొత్తం మన ప్రధాని మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది అత్యున్నత పురస్కారాల్లో 26వ పురస్కారం. మొత్తం ఇప్పుడు ఆయనకి ఇతర దేశాల నుంచి 26 హైయెస్ట్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఆ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు వచ్చాయి. ఇది 26వ పురస్కారం అని చెప్పొచ్చు. వీటితో పాటు ఇండియా బ్రెజిల్ సంబంధాలు కూడా చాలా దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా ఇండియా బ్రెజిల్ రెండు కూడా పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. సౌత్ కోఆపరేషన్కి ఈ 2 దేశాలు చాలా కీలకం అన్నమాట. బ్రిక్స్లో కూడా ఈ 2 దేశాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు G4 యుఎన్ఎస్సి రిఫార్మ్స్లో కూడా ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ కలిసి పనిచేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పెంపొందించేందుకు G4 వర్క్ చేస్తుందన్నమాట. అంటే యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ ఇస్తాడానికి G4 వర్క్ చేస్తుంది. ఇండియా, బ్రెజిల్ 6 కొత్త అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. రెన్యూబుల్ ఎనర్జీలో మరియు టెర్రరిజం సంబంధించి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, అగ్రికల్చర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఇలా రకరకాల ఫీల్డ్స్లో 6 కొత్త అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారనమాట. ముఖ్యంగా ఇండియా బ్రెజిల్ పార్ట్నర్షిప్ అనేది గ్లోబల్ సౌత్కి, ప్రపంచానికి, మానవాళికి చాలా అవసరం అని చెప్పి ప్రధాని మోడీ గారు ప్రకటించారనమాట. సో బ్రెజిల్కి థ్యాంక్స్ కూడా చెప్పారు ప్రత్యేకంగా, అనేక అంశాల్లో భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇండియా బ్రెజిల్ బైలేటరల్ ట్రేడ్ అనేది వచ్చే 5 సంవత్సరాల్లో $20 బిలియన్ తీసుకెళ్లాలని చెప్పి ఇండియా బ్రెజిల్ కోరుకుంటుందని చెప్పి కూడా మోడీ గారు ప్రకటించారనమాట. మన బైలేటరల్ ట్రేడ్ ఇండియా బ్రెజిల్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెంపొందించడానికి ముఖ్యంగా $20 బిలియన్ టార్గెట్ పెట్టి వచ్చే 5 ఏళ్లలో మనం పనిచేస్తున్నాం. ఇండియా బ్రెజిల్ మధ్య కౌంటర్ టెర్రరిజం సంబంధించి కూడా ఒక ప్యాక్ జరిగింది. జీరో టాలరెన్స్ టు టెర్రరిజం, అదేవిధంగా జీరో డబుల్ స్టాండర్డ్స్ ఆన్ టెర్రరిజం అని చెప్పి ఈ ప్యాక్ట్ ద్వారా వాళ్ళిద్దరు చెప్పారు. అలానే బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా మోడీ గారిని ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా బ్రెజిల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి కొనియాడారు.